వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనం నరాల బలహీనత సమస్య చూస్తూ ఉంటాం. ముఖ్యంగా అరికాలలో మంటలు, తిమ్మిర్లు చూస్తూ ఉంటాం. కానీ మాకు డయాబెటీస్ లేదు, అయినప్పటికీ ఎందుకు ఈ సమస్య చూస్తున్నాం అని చెప్పేసేసి ఎంతోమంది అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్తున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. అసలు వీరికి ఎందుకు ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి, దీనికి ఉన్న ట్రీట్మెంట్ విధానం ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీరు ప్రీవియస్ వీడియోస్లో చెప్పారు, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది, దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పారు. సో మాకు డయాబెటీస్ లేదు, అయినప్పటికీ ఈ సింటమ్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి అంటున్నారు. సో దానికి సమాధానం ఏంటి? ఇప్పుడు చాలా మందిలో సిమ్టమ్స్ రావడానికి కారణం మల్టిపుల్ ఉంటాయి. ఎస్. ఇప్పుడు షుగర్ వ్యాధి వల్ల వస్తుంది కొందరికి, కొందరికి ఏమో బీపీ వ్యాధి వల్ల వస్తుంది, కొందరికి థైరాయిడ్ వ్యాధి వల్ల వస్తుంది, మళ్ళా కొందరికి ఏమో రక్తహీనత వల్ల వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు స్పైన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, స్పైనల్ డిజార్డర్స్ ఉన్నా, వర్టిబ్రల్ కాలంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తున్నాయి అనేసి మస్తు సార్లు డిస్కస్ చేసినాం మనం. కానీ ఇప్పుడు ఈ కారణాలు కాకుండా కూడా ఇంకో కారణం చెప్తాను మీకు. ఓకే ఓకే. అయితే ఏంటంటే పటెన్ చెరువు తెలుసు కదా, ఇప్పుడు ఫుల్ బూమింగ్ కదా, అవునా కదా? అయితే పటెన్ చెరువు నుంచి మన కాడికి ఒక హస్బెండ్ వైఫ్ వచ్చిండ్రు. ఓకే. ఇద్దరు వచ్చి హస్బెండ్ వైఫ్ జంట. ఓకే. ఇద్దరు వచ్చి అయితే ఏమైంది అంటే, ఇప్పుడు వైఫ్ ఏమో పేషెంట్, వైఫ్ పేషెంట్ ఉండే. వైఫ్ కి ఏం ప్రాబ్లం ఉండే, పడుకునేటప్పుడే ఏమైతుందంటే కాళ్ళు షేకింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు 7 అయింది అనుకోండి, ఓకే, 7:30కి పడుకుంటారు అనుకోండి, 7కి ఇప్పుడు కిచెన్ లో వంట చేస్తున్నారు. కిచెన్ లో వంట చేసేటప్పుడు ఈ కాళ్ళేమో ఇటు ఇటు మళ్ళా లోపటికి కంటిన్యూ మూమెంట్. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు ఏం చేస్తాం, ఇట్లా 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 షేకింగ్ చేస్తాం కదా, ఈమెమో ఒక కాల్ కంటిన్యూస్లీ షేక్ చేయడం. కుకింగ్ టైంలో కంటిన్యూస్లీ షేక్ చేయడం తెలియకుండానే తెలుసు, కానీ ఆపుకోలేకపోతున్నారు. తెలుసు, అది కూడా చెప్తా ఎందుకు చేస్తున్నారు అనేసి. మళ్ళా పడుకునేటప్పుడు మాత్రం మొత్తం కంటిన్యూ షేకింగ్, ఇట్లా జర్క్ లాగా కొట్టుకోవడం, కాళ్ళు పైకి ఒక్కొక్కసారి సైడ్లకు, ఇట్లా నడుస్తుంది. ఎక్కడెక్కడో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? 2 years నుంచి ఉండే ప్రాబ్లం. 2 years నుంచి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం పేషెంట్ తోటి మాట్లాడుతున్నాం. పేషెంట్ తోటి మాట్లాడేటప్పుడు మనం అడిగినాం, మెడ నొప్పి ఉందా? ఎందుకు? ఎప్పుడైనా చేతులు కూడా ఇట్లా చేస్తారా, కంటిన్యూ ఇట్లా జర్కింగ్ ఇట్లా మూమెంట్లు వస్తున్నాయా? లేదు, రావట్లేదు. నడుము భాగంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి అడిగినాం. నొప్పి కానీ ఏం లేదు. రిపోర్ట్లు చూసినాం, అన్ని నడుము ఎంఆర్ఐ ఉంది, బ్రెయిన్ ఎంఆర్ఐ ఉంది, మెడ ఎంఆర్ఐ ఉంది, అన్ని ఉన్నాయి. దేంట్లో ఏం లేదు. అయితే ఇప్పుడు ఏంది ప్రాబ్లం, ఎందుకు వస్తుంది? షుగర్ లేదు, నడుములో ప్రాబ్లం లేదు, బ్రెయిన్ లో ప్రాబ్లం లేదు, మెడలో ప్రాబ్లం లేదు. అయితే ఏందంటే ఈ పేషెంట్ కి అన్ని రిపోర్ట్స్ చూసేటప్పుడు మనం అన్ని అడుగుతాం. పేషెంట్ వస్తే మనకేం తెలిసిందంటే ఈ పేషెంట్ హెచ్బి 7.8 ఉంది. హెచ్బి అంటే ఏంది? హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ వచ్చేసి 7.8 ఉండే. అంటే డయాబెటీస్ లో ఉన్నట్టే కదా సార్. అది HbA1c. అది HbA1c. ఇది హెచ్బి అంటే హీమోగ్లోబిన్. ఇది ఉంది ప్రాబ్లం, అంటే రక్తహీనత. తక్కువ. ఓకే, నార్మల్ గా 12-13 అట్లా ఉండాలి కాబట్టి. సో ఇంకా లేడీస్ కి ఇప్పుడు ఒక లైన్ వరుసగా 10 మంది లేడీస్ ని నిల్చోబెట్టండి, అందరిది హిమోగ్లోబిన్ టెస్ట్ చేయండి ఇండియాలో. అందరికి 9, 10, 11 అట్లా ఉంటది. అంటే ఎనీమియా జెనెటిక్ గా రన్ అవుతుంది. కానీ ఈ పేషెంట్ కి ఎంత ఉండే? 7.8. ఎంత చేసినా కవర్ అయితలేదు. ఇనుము కూడా తక్కువ ఉంది, ఐరన్. అయితే ఏం తెలిసింది మనకు, ఇప్పుడు ఈ పేషెంట్ కి రక్తహీనత అయితే ఉంది. దాని వల్ల ఏమైతుంది, కాళ్ళు కంటిన్యూస్లీ ఇక్కడ ఊపుకోవడం. మళ్ళీ ఇంకోటి గమనించే పాయింట్ ఏముంది ఇక్కడ అంటే, ఈ పేషెంట్ కి ఇట్లా నైట్ టైమే ఎక్కువ అవుతుంది. మళ్ళా డే మొత్తం నీరసం. ఎందుకు? ఇట్లా కాళ్ళు ఇట్లా షేకింగ్ వల్ల ఏమైతుందంటే మార్నింగ్ టైం నీరసం ఉంటుంది, నైట్ మొత్తం నిద్ర సరిగా అయితలేదు కదా. కంటిన్యూస్లీ ఇప్పుడు హస్బెండ్ పక్కకు ఉంటే తన్నడం హస్బెండ్ ని, అట్లా మొత్తం అట్లా అవుతుంది. అయితే మనం అడిగినాం, ఎందుకు అవుతుంది ఇట్లా? నేను ఒకవేళ ఊపితే నాకు రిలీఫ్ అనిపిస్తుంది అనేసి అంటారు. దేనికి రిలీఫ్? కాళ్ళల్లో ఎవరో మంట పెట్టిండ్రు, పైకి చీమలు ఎక్కుతున్నాయి,
పైకి చీమలు ఎక్కుతున్నాయి. అది అట్లా షేకింగ్ చేస్తే జర తగ్గినట్టు అనిపిస్తుంది, ఓకే. నాకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. దీన్ని ఏమంటారంటే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. ఓకే. ఏమంటారు? రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. అంటే రెస్ట్ ఉంటలేదు. ఇంకా ఇట్లా ఎప్పుడైతుందంటే, ఇప్పుడు ఏం చేస్తారు, ఏం చూస్తారు టీవీలో ఎక్కువ? బిగ్ బాస్, అవునా కాదా, సీరియల్లు, అవి చూసేటప్పుడు కాళ్ళు తెలియకుండా షేకింగ్ అవుతుంది. ఓకే. అప్పుడు కూడా చీమలు ఎక్కినట్టు అవుతుంది. మళ్ళా మొత్తం కాళ్ళు లాగుతున్నాయి ఆపితే. అంటే ఏంది, మనకెట్లుంటది? ఆపితే ఏమో హైగా ఉంటది, ఈ పేషెంట్ కి కాళ్ళు షేక్ చేస్తే హైగా ఉంటుంది. లేకపోతే కాళ్ళు లాగుతున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, చీమలు ఎక్కినట్టు అవుతుంది. దీన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. అయితే ఏమంటుండ్రు పేషెంట్ వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు ఈడీకి రావడానికి 10 సార్లు ఆలోచించినాం. ఎందుకు? బేగంపేటలో క్లినిక్ ఉంది, పటన్ చెరువుకి వెళ్ళి రావాలి, ఒక 45 మినిట్స్ అయితే పడుతుంది కదా. కార్లో కూడా కూర్చోడానికి కింద పైన అయిపోతారు. అంటే ఇట్లా రెస్ట్ చేస్తే కాళ్ళు షేక్ అవుతున్నాయి. ఇది ఎందుకు అవుతుందని మనము ఎగ్జాక్ట్ రీజన్ మెడికల్ సైన్స్ కి కూడా తెలియదు. కానీ కొందరు ఏమంటారు, డోపమిన్ అనేసి ఒక న్యూరో రిసెప్టర్ ఉంటది, అంటే నరాలకు సంబంధించినది డోపమిన్ అనేసి ఒకటి ఉంటది. అది ఏం చేస్తుంది, ఇప్పుడు పార్కిన్సన్స్ ఉంది కదా, అది కూడా దీని లోపు ఉండడం వల్ల అవుతుంది. ఇది కూడా ఏదైతే ఈ ఆర్ఎల్ఎస్ అవుతుంది, ఇది కూడా దీని లోపు ఉండడం వల్ల అవుతుండొచ్చు. ఓకే. ఓకే. కానీ వేరే అసోసియేటెడ్ డిసార్డర్స్ వల్ల కూడా ఇది అవుతుంది. ఇప్పుడు ఎన్నో సార్లు రక్తహీనత అయినప్పుడు కూడా డోపమిన్ ది ప్రాబ్లం ఉంటది. ఓకే. ఇంత డీప్ ఉంటది. మనకేంది రక్తహీనత, ఏముంది ఐరన్ తక్కువ ఉంది అనేసి అనుకుంటాం. కానీ రక్తహీనత ఉండడం వల్ల చాలా వెరైటీ ప్రాబ్లంలు అవుతాయి బాడీలో. కానీ సింటమ్స్ చూడడానికి మాత్రం ఇది డయాబెటిక్ న్యూరోపతి లాగా కనపడతా ఉంది, అట్లనే కనిపిస్తుంది మనం. అయితే మనం ఏం చేసినాము, ఈ పేషెంట్ ఇంకోటి, ఇది రక్తహీనత కూడా ఎప్పటి నుంచో ఉంది, దానికి ఏమేమో మందులు వాడిండ్రు. ఎన్ని రోజులు హోమియోపతి మందులు వాడారు సార్ వీళ్ళు? ఈ పేషెంట్ మన దగ్గర 4 నెలలు వాడిండ్రు ఫస్ట్, దాని తర్వాత ఆపేసిండ్రు. ఓకే. ఎందుకు ఆపేసిండ్రు? మొత్తానికి తగ్గిపోయింది. మొత్తానికి తగ్గిపోయేసరికి ఆపేసిండ్రు. ఓకే. మళ్ళా 3 నెలల తర్వాత స్టార్ట్ అయింది. అయితే మనకు వచ్చి అడిగిండ్రు, ఏం సార్ మీరైతే అన్నారు మొత్తానికి తగ్గిపోతుంది, మళ్ళా లైఫ్ లో రాదు, మళ్ళా వచ్చిందంటే నేను ఒకటే అడిగిన, నేను చెప్పినా ఆపమని. లేదు, మనం చెప్పలేదు కదా, మళ్ళీ ఎందుకు ఆపాలి? రక్తహీనత మొత్తం తగ్గాలి, ఐరన్ డెఫిషియన్సీ తగ్గాలి, హీమోగ్లోబిన్ ప్రాబ్లం ఏదైతే ఉంది అది సెట్ అవ్వాలి. అట్లా ఒక 2 రిపోర్ట్లు నార్మల్ వస్తే నేను మందులు ఆపుతా. మళ్ళా దాని తర్వాత 8 నెలలు కంటిన్యూ చేసిండ్రు. భగవంతుడి దయ వల్ల దాని తర్వాత ఈ రోజు వరకు రాలేదు. అట్లా ఉంటాయి. హోమ్ రెమెడీ లాంటి హోమ్ రెమెడీ మనం ఏం చెప్పినామంటే, చూడండి రక్తహీనత ఒకటి ఉంది, మనం ఏం చెప్పినాం, పాలకూర, కొత్తిమీరు, మెంతులు ఆకులు, మెంతాకు, మళ్ళా దాని తర్వాత పుదీనా ఆకు. ఇవాళ పప్పు వండుకుంటున్నారు అనుకోండి, పాలకూర వేసుకోండి. రేపు పప్పు వండుకుంటారు, రోజు వండుకుంటారు కదా, పప్పునో సాంబార్ పప్పు ఏదో ఇది మంచిగా ఒక 4 కట్టలు వేయాలి, ఒక్కొక్కటి 4 కట్టలు డైలీ ఒక పప్పులో. లేదు జొన్న రొట్టె తింటున్నారు, దాంట్లో కలుపుకోండి, తినండి. ఏమైతే దీంతో ఐరన్ డెఫిషియన్సీ కవర్ అవ్వడానికి మనకు హెల్ప్ అవుతుంది. 4 కలిపి అండి? లేదు, ఒకరోజు ఇది, ఒకరోజు ఇది, ఒకరోజు ఇది, ఒకరోజు ఇది, అట్లా ఏమైతుంది, మనకు ఐరన్ డెఫిషియన్సీ కవర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లా మంచిగా మనకు తగ్గుతుంది. ఇది నరాలకు కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వల్లనే కదా నరాలన్నీ ఎఫెక్ట్ అయినాయి, అయితే ఇది హెల్ప్ చేస్తుంది. ఇది మొత్తానికి ఏంటంటే, మనం ఏదో ఈ సింటమ్స్ అన్ని చూసేసి మనకి ముందుగానే డయాబెటీస్ వచ్చిందేమో అని చెప్పేసి కంగారు పడిపోయి టెస్ట్లన్నీ చేయించుకొని డయాబెటిక్ న్యూరోపతి ఏమో అని చెప్పి కంగారు పడకండి. ఇట్లాంటి లక్షణాలు ఉన్నా సరే మీకు అది డయాబెటీస్ కిందికి రాదు. మీ బాడీలో ఈ డోపమిన్ అనేది తక్కువ ఇవ్వడం వల్ల కూడా ఇట్లాంటివి ఉంటాయి, హిమోగ్లోబిన్ తక్కువ అవ్వడంలో ఇట్లాంటివి ఉంటాయని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. ఈ లక్షణాలు కన్నా మీలో కనపడ్డాయంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు. సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సార్ని అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.